చట్టసభల్లో మెగా ఫ్యామిలీ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. చట్టసభల్లో ముగ్గురు అన్నదమ్ములు అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చిరంజీవి పనిచేశారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక తాజాగా శాసన మండలిలో నాగబాబు అడుగుపెట్టారు. రాజ్యసభ, శాసనసభ, శాసన మండలిలో ముగ్గురు అన్నదమ్ములు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నాగబాబుకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా సంతకం చేయడానికి నాగబాబుకు చిరంజీవి పెన్ను గిఫ్ట్గా ఇచ్చారు. చిరంజీవి ఇచ్చిన పెన్నుతోనే నాగబాబు సంతకం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా తొలి సంతకం చేసేందుకు చిరంజీవి పెన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇక చట్టసభల్లో మెగా ఫ్యామిలీ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఇక చట్టసభల్లో ముగ్గురు అన్నదమ్ములు అడుగుపెట్టారు. ఇక ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చిరంజీవి పనిచేశారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇక ఇప్పట్లో నాగబాబు కూడా శాసన మండలికి చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. అన్నదమ్ములు ముగ్గురు కూడా సంబంధించినటువంటి అన్ని చట్టసభల్లో కూడా ఉన్నారు. ముగ్గురు శాసన మండలి, అలాగే ఎంపీగా, మరియు అలాగే ఇప్పుడు సభ్యత్వానికి కూడా ఆయన చేరడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు? థ్యాంక్ యూ సాయిరామ్. ఏపీ రాజకీయాల్లో కొత్త వరవడికైతే కొనిదెల ఫ్యామిలీ చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. గతంలో చూసుకుంటే కొనిదెల ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి రికార్డ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అన్నదమ్ములు కూడా ముగ్గురు మొనగాళ్ళుల ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ చరిత్రని సృష్టించారైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత మరలా అటువంటి ఈ విషయాన్నే పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ స్థాపితం నుండి కూడా పవన్ కళ్యాణ్ అల్లు పెరుగని సైనికుల్లో అయితే పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే గడిచిన ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కూడా పూర్తిగా జనసేన పార్టీ అయితే విజయం సాధించిందని చెప్పుకొచ్చి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అయితే లేటెస్ట్గా జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే కొనిదెల నాగేంద్ర బాబు కూడా ఎమ్మెల్సీగా కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్రే వచ్చిందని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా నాగేంద్ర బాబుకు సంబంధించిన విషయంలో కానీ మెగాస్టార్ కుటుంబం నుంచి అయితే అరుదైన కానుకనే అన్నదమ్ములిద్దరికీ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ కుటుంబంకి సంబంధించినటువంటి అరుదైన పెన్ను ఏదైతే ఉందో ఆ పెన్నుని మొదటగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పవన్ కళ్యాణ్కి వదిన అంజనీదేవి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే నాగేంద్ర బాబుకి మెగాస్టార్ చిరంజీవి కూడా పెన్నునైతే అందించారో ఆ పెన్నుతోనే పూర్తిగా వారైతే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అభ్యర్థులుగా అయితే పూర్తిగా వారైతే సంతకాలు చేసిన పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే అన్నదమ్ములు ఇద్దరు కూడా రెండు వైపులా ఆ పదవులను అయితే అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తిగా మెగాస్టార్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆనందోత్సవాల్లో నడుమైతే తేలిపోతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చట్టసభలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒకే కుటుంబం నుంచి ఆ చట్టసభల్లోకి రావడం అనేది చాలా అరుదైన రికార్డు అంటూ కూడా మోత మోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నిన్న నాగేంద్రబాబు ఏదైతే ప్రమాణ స్వీకారం చేశాడో ప్రమాణ స్వీకారం అనంతరం కూడా భావోద్వేగానికి అయితే గురైనటువంటి పరిస్థితి అయితే మనకి అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నయ్య మెగాస్టార్ని చూసి పూర్తిగా నాగేంద్రబాబు అయితే పూర్తిగా హత్తుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మొదటగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా గడిచిన 10 నెలల క్రితం రాష్ట్ర ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా నాగేంద్రబాబు కళ్ళైతే పూర్తిగా చెమ్మగిల్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో ఏదైతే నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్సీ అంశంలో పూర్తిగా నాగేంద్రబాబు అయితే తన తమ్ముడికైతే పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపన నుంచి నిర్విరామంగా కూడా ఇది వెన్నుచూపని వీరుళ్ళు అయితే నాగేంద్రబాబు అయితే పార్టీ కోసమే అహర్నిశలు అయితే పాటుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ముఖ్య నాయకుడిగా కూడా నాగేంద్రబాబు అయితే పనిచేశారు. ఆ సమయంలోనే ఏదైతే ఎన్నికలకు ముందు నాగేంద్రబాబు అయితే
ఇటు ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన పర్యటించిన పరిస్థితి కనిపించింది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జనసేన నాయకులను కానీ జనసేన కార్యకర్తలను కానీ పూర్తిగా ప్రేరేపితం చేసే విధంగా బలోపేతం చేసే విధంగా కూడా నాగేంద్రబాబు అయితే కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో నాగేంద్రబాబుకి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో పూర్తిగా ఇటు జనసైనికుల్లో కూడా పూర్తిగా ఆనందోత్సవాలు అయితే వెల్లువిరుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ముగ్గురు అన్నదమ్ములు కూడా చట్టసభలకు ఎంపిక అవడంతో పూర్తిగా రాష్ట్రం అంతా కూడా హర్షధ్వానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యకి అయితే శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇద్దరు తమ్ములకి శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి పూర్తిగా వారందరికైతే శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆ చట్టసభలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలపైన వీరు మాట్లాడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో వీరు ముగ్గురు కూడా చట్టసభలకు రావడం అయితే పూర్తిగా హర్షించదగ్గ విషయం అంటూ యావత్ రాష్ట్రమే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.